మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. గత కొంతకాలం నుండి కూడా నా వీడియోలు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారు అంటే వాస్తవానికి నిన్న ఒకరు కాల్ చేసి ఆమె ఎంత సంతోషపడుతుందంటే, గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా మా కొడుకుకు అమెరికాలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయిండు, వివాహము జరిగింది, మరి సంతానం ఒకటి ఆలస్యంగా ఉన్నది అన్నట్టుగా కాల్ చేసింది. ఇక చాలామంది కూడా సరే, ఏదేమైనా కర్కాటక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా రాబోయే మరికొద్ది రోజులలో విపరీతమైనటువంటి గ్రహాల మార్పు ఉన్నది. ఈ గ్రహాల మార్పు వల్ల మరి ద్వాదశ రాశులపై కూడా కొంత మంచి చెడు ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది. ఈ మంచి చెడు అనేటువంటి దాంట్లో మంచి చెబితే సంతోషపడుతున్నారు, డన్ అంటున్నారు. అంటే మంచి అంటే ఇక్కడ లేని మంచి, బాగా లేకున్నా కూడా బాగుంది అని చెప్తే మీ మనస్తృప్తి కోసం అమ్మయ్య అనుకుంటున్నారు, కానీ తర్వాత మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా. సో కర్కాటక రాశి ఉదాహరణకు గత 2022 ఆగస్టు నుండి కూడా 2023, 2024 వరకు కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేసింది. 25 ఆల్సో 2025 కాలు విరగడము, చెయ్యి విరగడము, ప్రదేశ మార్పులో, స్థాన చలనాలో ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మానేసేటువంటి పరిస్థితులు రావడము, ఉద్యోగం మానేయడము, ఉద్యోగంలో అవకతవకలు కానీ, మనకి ఏదైనా పొజిషన్ చేంజ్ ఎవరి ద్వారానో రాకుండా ఉండడం కానీ, లేదా కొంత మన చంచలమైనటువంటి మనస్తత్వానికి కొన్ని పనులు చంచలంగా అవ్వడం కానీ, పనులు కాస్త ఆలస్యంగా అవ్వడం కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ నిరంతరము కూడా కష్టపడేటువంటి వారు కర్కాటక రాశి వారు. మరి ఇట్టి కర్కాటక రాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో, మరి రాబోయే నిజ జ్యేష్ఠ మాసంలో మరి గ్రహాల యొక్క మార్పు, సూర్యుడు, గురుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు, ఇట్టి గ్రహాలు మరి పూర్తిగా కూడా రాహుకేతు మధ్యలో బందీగా ఉంటున్నాయి. రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉండి, చంద్ర భగవానుడు ఒక్కడే ఇటు కేతువు నుండి రాహు మధ్యలో సంచరించగా, మరి ఈ యొక్క గురువు, శుక్రుడు, బుధుడు కర్కాటకంలో, శనిశ్చరుడు మేషరాశి టు మీనరాశి మధ్యలో, అంటే మీనరాశి నుంచి మేషరాశిలోకి ట్రావెల్లో ఉన్నాడు, వస్తున్నాడు సారు. ఆల్రెడీ రేవతి నక్షత్రంలోకి వచ్చాడు, రేవతి టు అశ్విని నక్షత్రంలోకి రాబోతున్నాడు అతి త్వరలో. ఇక శుక్రుడు ఆల్సో గురువుతో కలిసి ఉండడము, సూర్యుడు ఆల్సో మనకు మిథునంలోకి రావడాలు. ఇక ఓవరాల్గా కుజుడు మేషం నుండి మిథునంలోకి, మన వృషభంలోకి రావడము. ఇట్లా గ్రహ సంచారం రీత్యా మరి ఈ యొక్క వృషభ రాశి వారికి, మన ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే లగ్నాతే గురువు, శుక్రుడు, బుధుడు ఉంటున్నాడు. షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ మాట చెప్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు, బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది, ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కారు కొనాలి అనే ఆలోచన, కారు కొనడము కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, ఆ చిన్న దెబ్బ అయినప్పటికీ కూడా అది కాస్త ఇన్ఫెక్షన్ అయిపోయి ఇబ్బందిగా మారడం, నరం బట్టేయడం, మజిల్స్ కండరాళ్లకు సంబంధించింది కావచ్చును. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి కర్కాటక రాశి వారు. అయితే ధనపరంగా స్థిరత్వం మాత్రం కనబడుతూ ఉన్నది.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికత కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగబోతూ ఉన్నది. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వారు ఈ యొక్క ఎప్పుడైతే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మరీ ముఖ్యంగా కూడా కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, హే, హూ, డి, డు, డే, డో అక్షరాలు డా, డి, డు, డే. మరి మీకు చూసుకుంటే నూతన వాహనాలు కొంటారు ఖచ్చితంగా. ఇందాక చెప్పుకున్నాం కదా, ధనము బాగా కనబడుతుంది. కొన్ని వస్తువులు దొంగతనానికి గురి కావచ్చును. దూర ప్రయాణాలు చేస్తారు. ఉన్నత పదవులు లభించేటువంటి పరిస్థితి ఉంది. తండ్రికి అంత మంచిదైతే కాదు, ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలలో ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవర్ ఎగ్జైట్మెంట్ కావడం కానీ, ఎక్కువగా ఓవర్ అతిగా ఆలోచించడం కానీ, ఎగ్జైట్మెంట్ అవ్వడం కానీ, ఎదుటి వ్యక్తి మీద ఓవర్గా నమ్ముకునేటువంటి పరిస్థితులలో కానీ కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇక అదే విధంగా అనవసరమైనటువంటి గొడవలు అన్నప్పుడు అది అర్థం చేసుకోండి. అనారోగ్యము, ఊహించని రీతి కొన్ని కష్ట నష్టాలు, దూర సంచారము, ఖర్చులు, శుభ కార్యములకై డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. అనవసరపు ఖర్చులను ఇస్తాడు ఈ యొక్క గురువు గారు. అనవసరంగా కొన్ని ఖర్చులను పెట్టబోతున్నారు. తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండబోతున్నాయి మళ్ళీ ఇక్కడ. సో ఇంట్లో శుభకార్యాలు, కూతురు వివాహము, కొడుకు వివాహము, మనవరాలి వివాహము, మనవని వివాహము, గృహప్రవేశము, లేదా ఏమైనా దోతిల ఫంక్షను, ఓనీల ఫంక్షను, సారీ ఫంక్షన్స్, ఈ నిమిత్తము బంగారం కొనడము, బంగారం కొని వారికి ఏమైనా పెట్టడం కావచ్చును, లేదా డబ్బు ఖర్చు పెట్టడం కావచ్చును. 1, 2 అని కాదు, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. ప్రతి సోమవారము కూడా ఖచ్చితంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి. పాలతో అభిషేకం జరిపించండి ప్రతి సోమవారము. మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, పూర్తిగా చెడు ఎనర్జీని తీసేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి ఈ యొక్క లిక్విడ్ ఇది. దీని వాసన చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. దీనిని ఒక మట్టి ప్రమిదలో ఒక స్పూన్తో తీసి వేసి అందులో ఒక 2 కర్పూరం బిళ్ళలను వేసి వెలిగించినట్టయితే మీ ఇల్లు దేవాలయం లాగా అయిపోతుంది. అంతటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేసినటువంటిది. సో దీన్ని ఇప్పుడే పొందడానికి కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్ ఇది. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్ ఇది. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా
మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ, ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.